వెల్కమ్ టు జిల్లా డైరీ హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ రాజన్న కోడెలకు సకల వసతులన్న ఆది శ్రీనివాస్. తిప్పాపూర్ గోశాల వద్ద సీసీ రోడ్డు డ్రైనేజీకి ఎమ్మెల్యే భూమి పూజ. తాడిపత్రి అక్రమ ఇసుక డంపులపై జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం. పెన్నా నది ఒడ్డున ఉన్న డంపులు సీజ్ చేయాలన్న ఎమ్మెల్యే. పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహానికి వంగ గీతా పాలాభిషేకం. విజయవాడలోని బాబాసాహెబ్ స్మృతి వనం ధ్వంసంపై ఫైర్. ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు ధ్వంసం చేసిన నల్గొండ పోలీసులు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే క్రిమినల్ కేసులు తప్పవన్న జిల్లా ఎస్పీ. కొత్తగూడెంలో కటకటాల వెనక్కి నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు. దర్బార్ హోటల్లో 2 లక్షలు డిమాండ్ చేసిన కేటుగాళ్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గోశాలలో కోడెలకు సకల వసతులు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్లోని గోశాల వద్ద 61 లక్షల రూపాయల ఆలయం నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అదే ఆవరణలో 66 లక్షల రూపాయలతో నిర్మించిన 3 షెడ్లను ప్రారంభించారు. వేములవాడ జాతర గ్రౌండ్ వద్ద ఉన్న ఆలయం గోశాలలో 50 లక్షల రూపాయల అంచనాలతో 2 షెడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. తర్వాత వనమహోత్సవంలో భాగంగా వేములవాడ రాజన్న గుడి చెరువు ప్రాంగణంలో కదంబ మొక్కలను ఆది శ్రీనివాస్ కలెక్టర్ కలిసి నాటారు. కాబడినటువంటి గోశాలల ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా 1,11,00,00,000 రూపాయలతోటి అధునాతన పద్ధతిలో మరిన్ని షెడ్లను వేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ ఝా గారు ఈ జిల్లాకు బాధ్యత తీసుకున్న కొత్తలో ఈ ప్రభుత్వం మారిన తదుపరి గత ప్రభుత్వ హయాము నుండి కోడెలు భక్తులు సమర్పించినటువంటివి ఇతర స్వచ్ఛంద సంస్థలకు గోశాలకు కానీ లేదా రైతులకు ఇవ్వడంలో జాప్యం జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు 1,500 కోడెలు నిల్వ చేరిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రులు సురేఖ మేడం గారు కూడా ఇచ్చినటువంటి సూచన సలహాలతోటి చక్కటి నీడను అదేవిధంగా ఇప్పుడే సంబంధిత పశు వైద్య అధికారులకు సంబంధించిన వాళ్ళు కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ సూచనలు వాటికి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి దానాన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఈరోజు ఇక్కడ గోశాలలు ప్రారంభం చేసుకోవడం జరిగింది. 66 అక్రమ ఇసుక డంపులపై అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి పరిసర ప్రాంతంలోని పెన్నా నది తీరంలోని గ్రామాల్లో అక్రమ ఇసుక డంపులపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. తాడిపత్రి శివారు ప్రాంతమైన ఆంజనేయ స్వామి మన్యంలో ఉన్న అక్రమ డంపును, చుక్కలూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్న ఇసుక డంపులు ఉన్నాయని గుర్తించారు ఎమ్మెల్యే. అక్రమ ఇసుక డంపులన్నింటినీ కూడా సీజ్ చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఆదేశించారు. మీరు పంప్ హౌస్ బ్యాక్ సైడ్ చూడాల్సిందేదే. ఇసుక డంపులు ఎట్లున్నాయంటే నాకు చెప్పలేదు. మీరు నేను పోయినా మీరు చెక్ చేసుకోండి. నైట్ టైం చూస్తున్నారంటే ఇది చూడాల్సిందే. నైట్ టైం చెక్ చేయండి. ఏం నామూషి లేదు. నాకు ఫోన్ కూడా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే సహించేది లేదని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత హెచ్చరించారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనాన్ని కొందరు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి వంగా గీత పాలాభిషేకం చేసి రోడ్డు ఇరువైపులా మానవహారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసాలు పెరిగిపోతున్నాయని గీత ఆరోపించారు. అంబేద్కర్ స్మృతి వనంలో జరిగిన దాడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధ్వంసం చేయటము, కొన్ని మరి కట్టడాలని ధ్వంసం చేయటము దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం తరఫున మా స్థానిక చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, స్థానిక సంస్థల నాయకులు, పెద్దలు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా వైస్ చైర్మన్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఈ తీవ్రమైన దాడిని ఖండిస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత శ్రద్ధతో
అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న. అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్నంత వరకు ఒక దశ దిశ చూపించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. అటువంటి వాటిలో ఈ రకంగా రాజకీయం చేసి అక్కడ ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం అనేది మరి చాలా దారుణమైన విషయం. అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ ఆఫీసులకు ఐఎస్ఓ సర్టిఫికెట్ల గుర్తింపు కొనసాగుతోంది. జిల్లాలో ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన తొలి ప్రభుత్వ ఆఫీసుగా గుంతకల్లు ఆర్టీఓ కార్యాలయం గుర్తింపు పొందింది. తాజాగా జిల్లా ప్రణాళిక కార్యాలయం, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్, అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందేందుకు 39 రకాల ప్రమాణాలు కావాలని జిల్లా రెవెన్యూ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టర్ వినోద్ కుమార్ మార్గనిర్దేశంలో సిపిఓ, డిటిసి, అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాలు అలాంటి ప్రమాణాలతో ఐఎస్ఓ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఐఎస్ఓ గుర్తింపు కోసం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాలోని జిల్లా అధికారులందరూ, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ అధికారులు, అదేవిధంగా తహసీల్దార్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయ అధికారులందరూ కూడా ఐఎస్ఓ సర్టిఫికేషన్ కోసం వాటి నాణ్యత ప్రమాణాలు పాటించి సర్టిఫికెట్ పొందాలని చెప్పేసి తెలియజేసి ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా స్థాయిలో సిపిఓ గారు, అదేవిధంగా డిటిసి గారు, అదేవిధంగా డివిజనల్ స్థాయిలో గుంటకల్ రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయము ఈ ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మనకు జిల్లా కేంద్రంలో అతిపెద్ద కార్యాలయమైన జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కూడా అన్ని ఈ నాణ్యతా ప్రమాణాల విషయంలో ఇప్పటికే అన్ని రకాలుగా అంటే దాదాపు 38 ఉన్నాయి మనకు. ఆ 38 కూడా మేము సిద్ధం చేసి మనకు ఐఎస్ఓ 9001/2015 సర్టిఫికేట్ పొందడానికి అధిక శబ్దం కలిగించే 80 ద్విచక్ర వాహనాల మోడిఫైడ్ సైలెన్సర్లను నల్గొండ పోలీసులు ధ్వంసం చేశారు. బైక్లకు ఉన్న సైలెన్సర్లను మార్చివేసి ప్రజలకు ఇబ్బంది కలిగేలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు కొన్ని రోజులుగా పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పెడుతున్న వాహనాల సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ కూడలిలో సైలెన్సర్లను ధ్వంసం చేశారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే నిలయం విద్యాలయం. చిన్నారులకు అదో సరస్వతి దేవాలయం. విద్యా బుద్ధులు నేర్పే ఆలయానికి పక్కా భవంతి లేదు. పరదాల కిందే పాఠాలు. ఎండైనా వానైనా అక్కడే విద్యాబోధన. మరి ఆ పరదాల పాఠాలు ఎక్కడా? అధికారులు ఏమంటున్నారు? ప్రభుత్వ పాఠశాలలకు అతీగతి లేకుండా పోయింది. అందుకు ఉదాహరణ ఈ పరదల పాఠశాలే. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న పట్టించుకున్న నాదులే లేరు. పట్టణ కేంద్రంలోని సాయినగర్ రజక వీధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. సమస్యల వలయంలో కుట్టుమిట్టాడుతోంది ఈ సర్కార్ బడి. పక్కా భవనం లేక ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఆ పరదల కిందే చిన్నారులకు పాఠాలు. తరగతి గదులు లేవు. ఒకే ఒక్క రేకుల షెడ్డు. దాని పక్కనే పరదలతో వేసుకున్న మరో గది. గట్టిగా గాలి వస్తే విద్యార్థుల పుస్తకాలు చెల్లాచెదురే. చినుకు వాన పడితే పిల్లలంతా బడి నుంచి పరుగులు పెట్టాల్సిందే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అయితే వెనుకబడిన ప్రాంతం అనుకోవచ్చు. కానీ ఖమ్మం నగరంలోనే ఇలాంటి దుస్థితిలో పాఠశాల నడుస్తోందంటే అందరినీ ఒక్కింత ఆశ్చర్యానికి గురి చేయగా ప్రజా ప్రతినిధులు అధికారులపై మాత్రం కన్నెర చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. తాము చదువుకునేందుకు ఒకే ఒక గది ఉందని 50 మంది విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పాఠాలు వినేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుందని, ఎండ వస్తే కళ్ళు తిరుగుతాయి, వానొస్తే తడుస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 4వ క్లాస్ చదువుతున్నా. ఎండొచ్చినా వానొచ్చినా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకి స్కూల్ కట్టియండి, మేము మంచిగా చదువుకుంటాం. మాకు 2 సార్లు 5 క్లాసులు 2 సార్లు చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాకి స్కూల్ కట్టియండి ప్లీజ్. నాకు మంచిగా చదువు రావాలి. వాన వస్తే
బ్యాగులు తడిచిపోతున్నాయి. ఇవన్నీ ఈ ఎండ వస్తే మాకు ఉడకపోస్తుంది. ఇదన్నీ మాకు బిల్డింగ్ కావాలి, పెద్ద స్కూలు చదువుకుంటానికి. వాన వస్తే ఎండ బ్యాగులు తడిచిపోతున్నాయి. లోపల ఎండ కొడితే ఎండ ఉక్కపోస్తుంది. కొంచెం పెద్ద బిల్డింగ్ కట్టిస్తే మేము చదువుకుంటాం. నేను 5వ క్లాస్ చదువుతున్నా. మాకు 2 సార్స్ ఉంటారు. ఎండొచ్చినా వాన వచ్చినా మాకు ఇబ్బందిగా అవుతుంది. మాకు స్కూల్ కావాలి. వాన వచ్చినా వరద వచ్చినా అందరు ఒక దగ్గరే కూర్చుంటున్నాం. ఇరుకిరుగ్గా అవుతుంది. ప్లీజ్ సార్ మాకు ఒక స్కూల్ కట్టియండి, మేము మంచిగా చదువుకుంటాం. ఇకపోతే పాఠశాల 2016 నుంచి అద్దె భవనంలోనే నడుస్తోంది. అయితే కాలనీ ఏర్పాటు చేసే సమయంలో కొంత స్థలం ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటికీ ఆ మాట నెరవేరకపోవడంతో అద్దె భవనంలోనే విద్యాబోధన సాగుతోందంటున్నారు అక్కడి స్థానికులు. ఇక పాఠశాల దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, విద్యార్థుల పరిస్థితులు చూసైనా స్కూల్ భవనం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పాఠశాల ఉపాధ్యాయులు. అదే జరిగితే పేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో మేము బోధిస్తున్నాం. 53 మంది విద్యార్థులు మా పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ మరి మా పిల్లలకు కావాల్సినటువంటి సరైన వసతులు లేనటువంటి ఒక ఇంట్లో మేము కిరాయికి తీసుకొని మన పాఠశాలను నిర్వహిస్తున్నాము. మరి మా పాఠశాలలో విద్యార్థులు బాగానే ఉన్నారు, కానీ పక్కా బిల్డింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా పాఠశాల సమస్యలను మా ఎంఏ గారి ద్వారా డిఓ గారికి విన్నవించడం జరిగింది. డిఓ గారు కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే మాకు ఇక్కడ వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ సరైన గదులు లేకపోవడం వల్ల టార్పాలిన్ పట్టాలు కట్టుకొని కింద ఒక 2 తరగతులను నిర్వహిస్తూ ఉన్నాము. వర్షం వచ్చినా ఎండగొట్టినా కానీ మా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక పక్కా బిల్డింగ్ను ఏర్పాటు చేయమని విన్నవించడం జరిగింది పై అధికారులకు. వాళ్ళు సహృదయంతో మా బాధను అర్థం చేసుకొని మరి వాళ్ళు మాకు బిల్డింగ్ ఇవ్వడానికి, స్థలాన్ని ఏర్పాటు చేసి బిల్డింగ్ ఇవ్వడానికి చేస్తా అన్నారు. త్వరలో ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. చూశారుగా, ఇది ఖమ్మం నగరంలోని ప్రాథమిక పాఠశాల దుస్థితి. మరి ఇకనైనా ఆ చిన్నారుల ఆవేదన అటు పాలకులను ఇటు అధికారుల హృదయాన్ని కదిలిస్తుందా? పాఠశాల భవనాన్ని నిర్మించి ఇస్తారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. వరంగల్లో యువ జర్నలిస్ట్ యోగిరెడ్డి తన కూతురుతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. పేదరికంలో మగ్గిపోయి మానసిక సంఘర్షణతో యోగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం సోషల్ మీడియాలో పోరాటం చేసిన యోగి తన కూతురు ఆద్యతో సహా ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం వనపర్తికి చెందిన యోగి అద్దెంట్లో ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల అహంకారానికి పరాకాష్ఠ ఇది. హనుమకొండలో ఒక జర్నలిస్ట్ చనిపోతే అంత్యక్రియల కోసం జనగామ వెళ్తున్న జర్నలిస్టులను బస్సు నుంచి దిగిపోవాలంటూ డ్రైవర్ కండక్టర్ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఒకే బస్సులో ఎంతమంది వస్తారు అంటూ జర్నలిస్టులతో డ్రైవర్ కండక్టర్ గొడవ పెట్టుకున్నారు. డ్యూటీలో లేకుండా ఉంటే నీ సంగతి చూసేవాడినంటూ జర్నలిస్టులపై బెదిరింపులకు కూడా దిగడం ప్రత్యక్షంగా చూసిన వారికి ఆగ్రహం తెప్పించింది. బస్సు దిగిపోవాలని ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కూడా జర్నలిస్టులను కండక్టర్ బెదిరించడంతో ఇతర ప్రయాణికులు అవాక్కయ్యారు. కండక్టర్ గురించి ఏమైనా మాట్లాడాలి? మీ కండక్టర్ గురించి ఏమైనా మాట్లాడాల్సి వస్తుంది? పబ్లిక్ కాదు, నీకే నువ్వు పబ్లిక్ పబ్లిక్ కదా, పబ్లికా తెలుగు ఎక్కువ చెప్పు. నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ ఎందుకు గుంజుకుంటావు? నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు. నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు? ఎవరికి ఇవ్వన్నావు పాస్? ఎవరి దగ్గర పెడతావు పాస్? ఎవరికి ఇవ్వన్నావు పాస్? గుంజుకొని ఎవరి దగ్గర పెడతావు? నువ్వు ఎక్కువద్దా? నలుగురు కంటే ఎక్కువద్దా? నలుగురు ఎక్కువద్దా జర్నలిస్టులు? నువ్వు ఫస్ట్ చెప్పు. జర్నలిస్టులు ఎక్కువదా చెప్పు. మీరు చెప్పండి. ఎక్కువద్దా? నలుగురు ఎక్కువదా చెప్పు. చెప్పుని
చెప్తా ఇప్పుడు అంతా పోతుంది ఆగు నువ్వు పెట్టుకుంటా కదా పెట్టుకుంటా. మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి, మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాల్సి వస్తుంది. పబ్లిక్ కాదు నీకే, నువ్వు పబ్లిక్ నువ్వు పబ్లిక్ కదా. చనిపోయిండా ఒక విలేకరి చనిపోయిండు అక్కడ పోతాను అడిగింది కదా. నువ్వు ఏమడుగుతున్నావు? ఎందుకు ఎక్కువ చెప్పు ఒకసారి చెప్పు. జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్. ఒక్క బస్సులో ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు. ఇప్పుడు ఏమన్నా అవును ఒక్కదాన్ని ఎక్కువ చెప్పు. నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్. ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి కాలం చెల్లిన గ్లూకోజ్ ఎక్కిస్తున్న ఘటన వెలుగు చూసింది. కడెం మండలం లింగాపూర్ వాసి అజార్ జ్వరంతో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అజార్ను పరీక్షించిన వైద్యులు సెలైన్ పెట్టారు. సెలైన్ బాటిల్ ఎక్స్పైరీ డేట్ గురించి అజార్ పరిశీలించినప్పుడు అది 4 నెలల ముందే కాలం చెల్లినట్లుగా గుర్తించాడు. కాలం చెల్లిన సెలైన్ ఎందుకు ఎక్కిస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించాడు. అది పని చేస్తుందని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి తర్వాత దాన్ని మార్చేశాడు. నిరుపేదల ప్రాణాలతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెలగాటమాడుతున్నారని అజార్ ఆందోళన వ్యక్తం చేశారు. సెలైన్ పెట్టిండ్రు, అది ఎక్స్పైర్ 5 months బిఫోర్ అయిపోయింది. మళ్ళీ మా తమ్ముడు చూసి అది తీయమన్నాడు, వాళ్ళు తీసి పాడేసిండ్రు. అన్ని ఎక్స్పైర్ డబ్బాలు ఉన్నాయి, వాళ్ళు అక్కడ స్టోర్ నుంచి ఇప్పుడు వాడేసిండ్రు. ఎట్లా పరిస్థితి ఎట్లా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఖానాపూర్. బాగా వేడికి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఫీవర్ వచ్చింది. నిర్మల్ జిల్లా భైన్సా రూరల్ పరిధిలో మహగం గ్రామ శివార్లో పేకాట రాయుళ్లు ఆట కట్టించారు పోలీసులు. పేకాట ఆడుతున్నారంటూ ముందస్తు సమాచారం రావడంతో సిఐ నైలు ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 12 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. జూదర్ల నుంచి 26,000 రూపాయల నగదు, 7 ద్విచక్ర వాహనాలు, 56 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. మద్యం దుకాణం సహా మెడికల్ షాప్, మెకానిక్ షాపుల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు. వైన్ షాపులో 30,000 రూపాయల నగదు, విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకుపోయారు. వాటితో పాటు దొంగలు మద్యం షాపుల్లోని సీసీ కెమెరాల డివిడీని కూడా తీసుకుపోయారు. మెడికల్ షాప్లో, మెకానిక్ షాపుల్లో నగదు, విలువైన వస్తువులను దొంగలు అపహరించుకుపోయారు. నలుగురు యువకులు ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా అవతారం ఎత్తారు. ఓ రెస్టారెంట్కు వెళ్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారి సిపి పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు. అయితే రెస్టారెంట్ నిర్వాహకులు అప్రమత్తం అవడంతో కథ అడ్డం తిరిగి లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లికి చెందిన నలుగురు నకిలీలు కటకటాల పాలయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అధికారులు అంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఖమ్మంలోని కింగ్ దర్బార్ హోటల్లో తనిఖీలు చేస్తున్నట్లు హడావిడి చేసి 10,000 రూపాయలు డిమాండ్ చేశారు. మరుసటి రోజు మళ్లీ వచ్చి కేసులు పెట్టకూడదంటే 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోటల్ నిర్వాహకులు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కు సమాచారం ఇవ్వడంతో నకిలీల బండారం బయటపడింది. నిన్న మధ్యాహ్నం ఒక 4 వ్యక్తులు నా రెస్టారెంట్కి ఫేక్ ఇన్స్పెక్టర్లుగా రావడం జరిగింది. వచ్చేసి లోపల చెకింగ్ చేస్తూ, లోపల మొత్తం స్టాక్ని మొత్తం చెక్ చేస్తూ, నేను కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాను, మీ మీద కంప్లైంట్ ఉంది, మీరు ఫుడ్ క్వాలిటీగా ఇవ్వట్లేదంట అని మా మీద కంప్లైంట్ ఉంది, మేము ఇన్స్పెక్షన్కి వచ్చాము అని చెప్పేసి నాకు లోపల మొత్తం చెకింగ్ చేశారు. చెకింగ్ చేసి లోపల కూర్చొని నాకు సెటిల్మెంట్ మీద కూర్చోమని చెప్పేసి క్యాబిన్లో కూర్చోబెట్టి 2 లక్షలు డిమాండ్ చేశారు. అందులో 1,00,000 రూపాయలు కిరణ్ కుమార్ రెడ్డికి సార్కి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వాలని, 50,000 సీసీ గారికి, కలెక్టర్ సీసీ గారికి ఇవ్వాలని, 50,000 వాళ్ళకని చెప్పేసి 2 లక్షలు ఒక క్లారిటీగా నాకు చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. దాన్ని నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి కనుక్కోవడం వల్ల అసలు వాళ్ళు దొంగలని అర్థమైంది నాకు. దాని తర్వాత వాళ్ళని పట్టుకొని స్టేషన్లో అప్పచెప్పి కేసు ఫైల్ చేయడం జరిగింది.
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ గర్భగుడి ముందున్న మండపంలోని 2 హుండీలను గుర్తు తెలియని 2 దుండగులు ఎత్తుకెళ్లారు. మండపం గ్రిల్స్ డోర్ను తొలగించి 14 హుండీల్లో 1-12 నెంబర్ హుండీలను వారు తీసుకెళ్లారు. ఆలయం ఆవరణలోని పాత కళ్యాణకట్ట వద్ద హుండీలను ధ్వంసం చేసి బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ఇదంతా మండపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. దేవస్థానం వద్ద భద్రత లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 హుండీల్లో కలిపి సుమారు 20,000 రూపాయల వరకు ఉంటుందని ఆలయ ఈవో చైర్మన్ చెప్పారు. సంఘటనా స్థలానికి పాపన్నపేట పోలీసులు క్లూస్ టీం చేరుకుని వివరాలు సేకరించారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పాపన్నపేట పోలీసులు తెలిపారు. బీటెక్ 2వ సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంగోలులోని రాజీవ్ కాలనీకి చెందిన ప్రియా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తిరుపతి నుంచి ఒంగోలు వస్తుండగా ప్రియా రైల్లో స్పృహ తప్పి పడిపోయిందని ఒంగోలు రిమ్స్లో చేర్చినట్లు ఆమె తల్లిదండ్రులకు శివకళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాడు. రిమ్స్కు తల్లిదండ్రులు వచ్చినప్పుడు శివకళ్యాణ్ మరో 4 యువకులు వచ్చి ప్రియాను రిమ్స్లో చేర్పించినట్లు తెలిసింది. ప్రియా తల్లిదండ్రులు వచ్చేసరికి శివకళ్యాణ్ మిగతా యువకులు పరారయ్యారు. కాగా ప్రియా 6 నెలల గర్భిణి అని రిమ్స్ వైద్యులు తేల్చారు. తమ కుమార్తెను శివకళ్యాణ్ తన స్నేహితులతో కలిసి హత్య చేశాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చదువుతుంది వెంకటేశ్వర యూనివర్సిటీలో, అక్కడే జాయిన్ చేశాం. మేము ఇయర్ ఎగ్జామ్ అయిపోతాయి మమ్మీ అని రాత్రి కూడా మాట్లాడింది నాతో. మొన్న రాత్రి 8వ తారీఖు రాత్రి మాట్లాడింది. అంటే సరేలమ్మా కొంచెం దగ్గు వస్తుందంటే నేను వచ్చి చూపిస్తానమ్మా, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, లేకపోతే నన్ను తీసుకొచ్చుకోమంటావా అని అడిగాను. అడిగితే సార్ వద్దులే మమ్మీ, సార్ నాకు బాగానే ఉంటుంది, టాబ్లెట్లు వేసుకుంటాలే, మళ్ళీ సోమవారం ఎగ్జామ్ ఉన్నాయి కదా అనింది. అంతే, అంతవరకు నాకు తెలుసు సార్. నాకు అసలు ఏం తెలియదు సార్, నాకు బాగలేదని మా అమ్మాయి మాట్లాడితేనే నాకు తెలుసు సార్. అంతవరకు నాకు ఏం జరిగిందో ఏమో తెలీదు. గారు నా బిడ్డకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి, ఆడపిల్లలకు న్యాయం చేస్తానన్నారు కదా మీరు. నా పిల్ల వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను కిరాయి హంతకులతో భార్య కడతేర్చిన ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగింది. ప్రభుత్వోద్యోగి చల్లా నరేంద్రబాబు తన భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పలుమార్లు మందలించాడని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. దీంతో అతని భార్య తన ప్రియుడితో కలిసి బంగారం తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలకు నెల్లూరులోని కిరాయి హంతకులను పురమాయించి అర్ధరాత్రి హత్య చేయించిందన్నారు. తర్వాత వంటగదిలో భర్త కూరేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రచారం చేసినట్లు ఎస్పీ వివరించారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి భార్యపై అనుమానంతో తమ శైలిలో విచారించినప్పుడు నిజం బయటపెట్టింది. భార్యను కిరాయి హంతకులు ఆమె ప్రియుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ చెప్పారు. జరిగినటువంటి మర్డర్ కేసు ఇది. సెకండ్ నైట్ అండ్ థర్డ్ మార్నింగ్ జరిగింది ఈ మంత్. ఇది వెంకట నరేంద్ర బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. ఆయనకి ఒక 7 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక బాబు, పాప, 5 years బాబు, 3 years బేబీ అమ్మాయి ఉన్నారు. ఇతను పొదిల్లో నివాసం ఉంటున్నారు. ఎదురింట్లో రీసెంట్గా ఒక 8 months బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి రెంట్కి రావడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం ఇల్లీగల్ కాంటాక్ట్గా మారడం జరిగింది. సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది. ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని. పొదిలి టౌన్లో జరిగినటువంటి సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం, మా లోకల్ పోలీస్కి, ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి డౌట్ రావడం, ఇది కొంత అనుమానంగా ఉంది ఇది అనేసి అక్కడే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పిలిపించడం, అవన్నీ చెక్ చేయించడం, డాక్టర్స్తో మాట్లాడి ఇది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసే అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా బుక్ చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఈ లోపల ఏమైందంటే ఈ నలుగురికి 2 లక్షలు. ఇది వాళ్ళ జిల్లా డైరీ. నమస్తే.